అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్ గురించి నమ్మలేదు. ఎంతమంది ఎప్పుడు చెప్పినా కూడా దాన్ని నమ్మకపోయాను. అంటే లైవ్లో కొన్ని చూసేసరికి నమ్మాల్సి వచ్చింది. ఓకే, బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అంటే దానివల్ల అంటే వాళ్ళు ఏదైనా సంఘటన చూసావా అట్లా, అంటే ప్రాక్టికల్గా నీ లైఫ్లో అటువంటివి చూసావు ఇక్కడ? చూసాను. దానివల్ల చనిపోయారు కొందరు. అది నమ్మొచ్చో నమ్మకూడదని డౌట్ ఉంది. అది సరే సరే, అంటే లైటర్ నోట్లో ఒక మాట చెప్తా ఫస్ట్. నేను మొట్టమొదటిసారి మా ఊర్లో డిగ్రీ చదువుతున్న టైంలో బ్లాక్ మ్యాజిక్ కింద మా ఫ్రెండ్ ఒక అతన్ని అడిగారు, ఏముంటుంది రా బ్లాక్ మ్యాజిక్ అంటే. నల్లగా ఉన్న వాళ్ళు చేస్తారేమో అన్నాడు. అది నా ఫస్ట్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అది నేను నిజమే అనుకున్నాను. కానీ తర్వాత మా ఇంటి ఎదురుగా, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ విపరీతమైన మూఢనమ్మకాలు. అంటే విపరీతంగా నేను అన్నిటినీ సాక్షిగా చూసిన. నేను అసలు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎవరో ఒక దేవత వచ్చి చెప్తే అది నిజమని ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారా జనరల్గా చెప్తున్నారా, ఎట్లా ఒక వ్యక్తిని ఇప్పుడు నిన్ను ఫిజికల్గా పట్టుకోవడమే, నేను సైకలాజికల్గా పట్టుకోవాలి ఎట్లా అంటే నీ థాట్ని నేను బందీ చేయడం అన్నమాట. సో అట్లాంటి ఒక డైమెన్షన్ బ్లాక్ మ్యాజిక్. అంటే నీ యొక్క థాట్ ప్రాసెస్ని నేను బయట నుంచి డ్యామేజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉందా అంటే ఉంది. ఎలా ఉందన్నది తెలుసుకోకపోతే మళ్ళీ తప్పుడు వ్యాఖ్య అవుతుంది. చేసేవాడికి ఉంది, వాడు నమ్ముతున్నాడు కాబట్టి. చేయించుకునేవాడు కూడా నమ్మితేనే ఇంపాక్ట్ ఉంటుంది. వాడెందుకు చేయించుకుంటాడు? వాడికి తెలీదు, కానీ ఎక్కడో బ్లాక్ మ్యాజిక్ గురించి వాడు ఒక ధారణ ఉంటేనే ఇంపాక్ట్ ఉంటుంది. అదర్వైజ్ నీకు తెలీదు. ఎగ్జాంపుల్ ఎవ్వరు చెప్పలేదనుకో, నీకు ఎట్ట తెలుస్తుంది అసలు? హౌ డూ యూ నో దట్? అసలు బ్లాక్ మ్యాజిక్ అన్న పదమే తెలియదు అనుకో నీకు. మరణించినా అది బ్లాక్ మ్యాజిక్ అని తెలియదు, బికాజ్ దానికి సంబంధించిన ఏ ఆలోచన నీకు లేదుగా. మరి ఇది బ్లాక్ మ్యాజిక్ అని ఎట్లా తెలిసింది అంటే, ఎక్కడో ఒక చోట నువ్వు విని ఉన్నావు దాని గురించి. సినిమాల వల్ల కావచ్చు, చుట్టుపక్కల ఉన్న కుటుంబాల వల్ల కావచ్చు, ఏదో ఒక ధారణ ఉన్నది. దాంతోపాటు ఇంకొన్ని ధారణలు ఉన్నాయి. ఇలా గనక అయితే జ్వరం వస్తుందని, ఇలా గనక అయితే ఇంకేదో అవుతుంది. అట్లా అయినప్పుడు హఠాత్తుగా నీకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చిందా, అది వెళ్ళి నీ మైండ్లో థాట్ ఇంపాక్ట్ అయ్యింది. ఇప్పుడు థాట్ ఇంపాక్ట్ అయిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం చాలా కష్టం. ఇది కూడా ఆత్మన్యూనతలాగా. వాడు గిల్ట్ ఫీల్ అవుతున్నాడు, ఎవరో నన్ను రోడ్డు మీద అరే అన్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది. థాట్ ఇంపాక్ట్ అయ్యింది. అది ఇంకొక వ్యక్తి అన్నాడు, ఏముంది అందులో రా అంటే, నువ్వు అరే అను ఏముంది అందులో అన్నాడు. వీడట్లా, నువ్వు అట్లా అనకపోయా, నీకు తెలియదు అంట. సో బ్లాక్ మ్యాజిక్ అనేది, చేతబడి అన్నది ఇద్దరూ నమ్మాలి, అప్పుడు ఉన్నాయి. నువ్వు ఇంకా 100 పేర్లు పెట్టుకో, అవన్నీ ఉన్నాయి. అవన్నీ థాట్ ఓరియంటెడే. ఇప్పుడు నువ్వు ఏదైనా క్రతువు నిర్వహించినా యు ఆర్ యాక్చువల్లీ డీలింగ్ విత్ ద థాట్ ఓన్లీ. 100% థాట్ ఓరియంటెడ్ ఇదంతా. అంటే దీంట్లో 2 కోవలు ఉన్నాయి కదా. సపోజ్ ఒక మనిషి నీకు తెలుసు వాడు చేతబడి చేసిందని, సో నాకు లైఫ్లో ఏది జరిగినా వాడు ఇట్లా చేసిండు కాబట్టి నాకు ఇట్లా అవుతుందని ఒక న్యూనతాభావం, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైనా అది జరుగుతుంది. కానీ ఒకవేళ వాడికి తెలియదు, వాడు చేసినట్టు తెలియనప్పుడు అది బ్లాక్ మ్యాజిక్ ఎట్లా తెలుస్తుంది? కానీ వాడు ఒకళ్ళు చచ్చిపోయిండు, ఏదైనా చచ్చిపోయిన కారణం వేరే వల్ల అనుకోవాల్సింది, బ్లాక్ మ్యాజిక్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీకు తెలియదు కదా అది. అది లేదు బేసికల్లీ. కానీ నమ్మిన వాడికి చాలా ఉన్నాయి భూమి మీద. నమ్మిన వాడికి తాయెత్తు ఉంది, నమ్మిన వాడికి ఆశీర్వాదం ఉంది, నమ్మిన వాడికి అన్నీ ఉన్నాయి. మరి చేసిన వాడు ఒప్పుకున్నప్పుడు వాడు నమ్ముతున్నాడు కదా. అదే చెప్తున్నా, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంది. నేను చిన్న కథ చెప్తాను. ఒక 90 ఏళ్ళ ముసలోడు పెళ్లి చేసుకున్నాడు ఒక యంగ్ అమ్మాయిని.
చేసుకున్న తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు అనమాట. అతని దగ్గరికి ఎందుకు చేసుకుంటున్నావు ఆ పెళ్ళి, నువ్వేం బీకేది ఉందని అన్నాడు. ఆబ్వియస్లీ తాత ఈగో హర్ట్ అయింది, సంవత్సరంలో చూపిస్తాను నీ కథ అన్నాడు. ఆ తర్వాత వెళ్ళి నా భార్య ప్రెగ్నెంట్ అయింది తెలుసా అన్నాడు. అంటే హీ ప్రూవ్డ్ ఈజ్ మెటల్. ఇప్పుడు ఆ డాక్టరు తాత కూసో కథ చెప్తా అన్నాడు. ఒక ఆయన గొడుగు తీసుకుని అడవికి పోయిండు. హఠాత్తుగా పులి వచ్చింది, గొడుగు తీసుకొని కాలిస్తే తాత పులి తెచ్చింది. అప్పుడు తాత అంటే గొడుగు దిగేళ్ళు ఎట్ట కాలుస్తూ వెనకెవడో కాల్చే ఉంటాడు. నమ్మకం వేరు, సత్యం వేరు. తాత నమ్ముతున్నాడు, తాత నమ్మిండు కాబట్టి ఉంది అంతే. తన కొడుకు అనుకుంటే నమ్మకం. సో నమ్మకం వల్ల ఖచ్చితంగా మైండ్ ఇంపాక్ట్ అవుతుంది. మైండ్ ఇంపాక్ట్ అయిన తర్వాత నువ్వు దాన్ని సస్టైన్ కనుక చేస్తే అది రుగ్మత కింద మారుతుంది. అది నీ మరణానికి కూడా దారి తీయచ్చు. నన్ను ఎవరో ఏదో చేశారు, నాకు దేని మీద ఆసక్తి వస్తలేదు అని నువ్వు నమ్మితే నిజంగా దేని మీద ఆసక్తి రాదు. నిజంగా ఎందుకంటే దేని మీద ఆసక్తి ఉండకపోవడం మనిషి లక్షణం. మరి ఆ టైంలో అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. నేను ఒక మాట చెప్పనా, ఎవ్వరు పట్టించుకోకపోతే అంతా చదువుకుంటుంది. థాట్ మొత్తం డిస్టర్బ్ చేస్తుందంటారు. ఎవ్వరు పట్టించుకోలేదు అనుకో ఒక వ్యక్తిని, చూసేవాడు లేకపోతే నిజమైన సమస్య ఉంటేనే ఉంటుంది. అబద్ధపు సమస్యలని చూసేవాడు లేకపోతే వెళ్ళిపోతుంది. సో వేరే వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత వల్ల అది నిలబడుతుంది థాట్. అక్కడ ఎవరు లేరు, మానసికంగా క్షోభకు ఆ వ్యక్తి ఒక్కళ్ళే ఉన్నారు. ఆ వ్యక్తి నమ్మితే ఉందని చెప్తున్నా కదా నేను. ఆ వ్యక్తి కూడా తెలిసి ఉండాలి. ఆ వ్యక్తికి అసలు బ్లాక్ మ్యాజిక్ ఉందో లేదో తెలియనప్పుడు అది బ్లాక్ మ్యాజిక్ అని తనకి ఎట్లా తెలుసు అంటున్నా నేను. ఇదే నా ప్రశ్న. తనకు తెలియదు కానీ వేరే వాళ్ళు చెప్పారు కదా, వేరే వాడు ఒప్పుకున్నాడు కాబట్టి తెలిసింది కదా, అయిపోయింది. తద్వారా నమ్మకం బలపడుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి కనుక నేనంటే వాడు నేను ఇప్పుడు అనుభవిస్తున్న క్షోభకి కారణం నువ్వు బ్లాక్ మ్యాజిక్ కాదు బాబు, నేను డాక్టర్తో స్కాన్ చేసుకుని థైరాయిడ్ ఇష్యూ అన్నాడు, కొంచెం ఇది వచ్చి దానివల్ల అంట అని చెప్తాను నేను. సో మరణానికి కారణం రకరకాల కారణాలు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్ ఒకటే కారణం కాదు. సో మరణించింది నేను తప్పనట్లే, నిజంగా మరణం వచ్చే ఉండవచ్చు, కానీ అది కారణం అనుకున్నప్పుడు అదే కారణంగా తోస్తుంది. అంతవరకు నేను చెప్పాను. సో ఈ ప్రపంచంలో రకరకాల విషయాలు ఉన్నాయి. మా ఊర్లో కూడా చేతపడి చేసి ఒక ఆయన ఉంటే, చేతపడి చేసినట్టు తెలిస్తే పండ్లు రాలగొడతారు రాయితో. ఎందుకు పండు రాలగొడతారని అడిగావు ముసలుండి. పండు రాలగొడితే మంత్రం చదవలేరు, తద్వారా చేతబడి పని చేయదంట. ఈ అమ్మాయి ఇది ఎక్కడిది. అయితే ఒక ముసలాయన ఉండే మా ఊర్లో, మా ప్రొఫెసర్ రావుంటే బాగుండేది. ఆయన నాతో చెప్పిన మాట, నేను ఏ నాళ్ళు తేతపల్లి తేలే నా మూతి పళ్ళు రాలగొత్తి. సో ఆలోచన అయ్యి వీడిని ఇంపాక్ట్ అయ్యారు. కానీ దేర్ ఆర్ సొసైటీస్, కానీ సొసైటీస్ అస్సాం మన నేను చెప్తున్నా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 2012కు ముందు నీ రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణ. చూసావా, నమ్మకం పోయింది, చేంజ్ అయింది. నీ థాట్ రాష్ట్రం ఏమైనా మారిందా? లేదు, అదే ప్లేస్. ఏం మారింది మరి చెప్పు? థాటే. నువ్వు ఇంపాక్ట్ అవుతున్నావు, దాన్ని తీసుకుంటున్నావు. ఇప్పుడు నేనంటున్నా ప్రాపంచికంగా నా తెలంగాణ, అంతకుముందు ప్రాపంచికంగా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రాపంచికంగా భారతదేశం. కానీ ప్రకృతి పరంగా నాది భూమి అంతే. తద్వారా అంతకుముందు భూమి, నేను పుట్టినప్పుడు భూమి, 50 ఏళ్ల తర్వాత భూమి ప్రకృతి పరంగా. అట్లా నా మనసుని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. నేను భూమి మీద ఉన్న సత్యాన్ని నేను గుర్తిస్తూ ప్రాపంచికంగా ఏ రాష్ట్రంలో ఉందో చెప్తున్నా అడిగినప్పుడు. ఇప్పుడు నన్ను ఎవడు కరప్ట్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ కూడా 2 ముక్కలయ్యి దానికి ఇంకో పేరు పెడితే అదే నీ రాష్ట్రం అని నీకు అనిపిస్తుంది. అట్లా ఒక అభావం కలుగుతుంది. ఇప్పుడు చెప్పు, ఏ రాష్ట్రం ఇది ఇంతకు? భూరాష్ట్రం. ఎట్లా? హౌ డు యు నో? దాన్ని ఎందుకు నమ్ముతున్నావు చెప్పు? ఏ చేతబడి చేయలేదు, ఎవరు వచ్చి నీకు తుపాకీ పెట్టి బెదిరియలేదు, ఎవ్వడు చెప్పలేదు. నువ్వు ఎందుకు నమ్మినావు దాన్ని? ఫిక్స్ చేశారు కాబట్టి. నువ్వెందుకు నమ్మినావు అంటున్నా. నమ్మాల్సి వచ్చింది. బ్రహ్మానందం చెప్పిన డైలాగ్లా ఉంది, తను ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది. సో ఇది ప్యూర్లీ సైకలాజికల్ డైమెన్షన్. ఇప్పుడు నేను చెప్పిన 2-3 విషయాలు అర్థం కాకపోవచ్చు, కొంచెం ఇంటెలిజెన్స్ కావాలి.
మేము మళ్ళీ రిపీట్ చేస్తే దాన్ని చేసి ఒక 2-3 జోకులు చెప్పుకొని ముగిద్దాం. చాతబడి అని ఒక వ్యక్తికి తెలియదు అనుకో, తనకు జరుగుతున్న సమస్య బ్లాక్ మ్యాజిక్ వల్లే వచ్చిందని తనకి ఎట్ట తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్పకుండా? తెలియదు. ఒకటి. ఇప్పుడు ఒక వ్యక్తికి కోతికి తెలియదురా ఏది పంజాబ్ డ్రెస్సో ఏది మామూలు షర్టో, అది వేసుకుంటుంది. తెలియనప్పుడు నువ్వు ఏమైనా చేయొచ్చు. బ్లాక్ మ్యాజిక్ ఉన్నా లేకపోయినా సమస్య నిజంగా ఉంటే ఉంటుంది అది. కానీ నమ్మినప్పుడు సమస్య 100 రెట్లు అవుతుంది, 1000 ఫోల్డ్ అవుతుంది ఒక్కొక్కసారి. ద మూమెంట్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మనకు సైకాలజీలో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని. ఈ గదిలోకి ఒక ఏనుగు తెచ్చి పెడితే ఆడ చూసినా ఇటు చూసినా ఏనుగ కనిపిస్తుంది, అటు చూసినా ఎక్కడ చూసినా ఏనుగ కనిపిస్తుంటుంది నీకు. అట్లా ఒక ఆలోచన నీ మనసంతా నిండిపోయి దానికి ఇంపాక్ట్ అయి చచ్చిపోతుంది. దీనికి సొల్యూషన్ లేదని కాదు. జపాన్లో ఎవరైతే పిచ్చి ఉందని పిచ్చిగా చేస్తారో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవడు అటెన్షన్ పే చేయడు. పిచ్చి ఏకదమ్ సెట్ అవుతుంది. నిజంగా పిచ్చి ఉంటే సెట్ కాదు. కానీ పిచ్చి నటించేవాడు, అబద్ధ పిచ్చి ఉన్నవాడికి ఖచ్చితంగా అటెన్షన్ వల్ల అనేది సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఏడుస్తున్నావురా హృదయ విదారకంగా, పట్టించుకునే వాళ్ళ ముందే ఏడుస్తావు. వేరే ఊరికి పోతే ఎప్పుడైనా ఏడుస్తావా చెప్పు? కానీ వేరే ఊరికి పోయినప్పుడు కూడా నీకు నిజంగా దెబ్బ తాకితే ఏడుస్తావు. అది సత్యము కనుక. నేను ఇందిర పార్కు పోయిన ఒకసారి పోతే ఒక బ్యూటిఫుల్ సీన్ చూసిన. ఒక ఐ మీన్ ముద్దులు గిద్దులు కాదురా, ఇంద్ర పార్క్ అంటే అదొక్కటేనా? సో ఒక మదరు వాళ్ళ పాపకు చెప్తుంది, అక్కడ ఒంటె ఉంది, చక్కగా మాట్లాడుతుంది. ఒంటె ఎక్కువ బెటా, ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ యూనో. అంటే వద్దు మమ్మీ, నాకు భయం అవుతుంది మమ్మీ, ఇంత ఎత్తుంది మమ్మీ, కింద పడి చచ్చిపోతా మమ్మీ అని ఆ పాప అంటుంది. నథింగ్ హ్యాపెన్స్ బెటా, ఐఎమ్ టెలింగ్ యూ అని బ్యూటిఫుల్గా చెప్తుంది. నేను దూరం నుంచి చూస్తా ఉన్నా. ఒక 5 నిమిషాలు మమ్మీ మమ్మీ వద్దు మమ్మ అన్నట్టు. వాడు ఒంటోడికేమో బిజినెస్ కావాలి కదా, వాడు చూసి అయితే ఆడ కూర్చుంటే జర పిలువు మేడం అని వాడికి పోయాడు. దిగబెట్ట అది ఒంటిట్ల కింద కూర్చుంటే ఇట్స్ డౌన్ అండ్ అని చెప్పి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. మమ్మీ వద్దు మమ్మీ అని పాప. ఇది నడుస్తుంది జుగల్బందీ. ఇంతలో నేను అనుకుంటూనే ఉన్నా నా మనసులో, అసలు అలా మాట్లాడాలరా అంత సౌమ్యంగా, అంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అనే థాట్ వచ్చేలోపు ఒంటె తన కాలు తీసి మీ కాలు మీద పెట్టింది. మొట్టమొదటిసారి ఆమె రియల్ భాష చూసినారా నేను. ఎన్ని బూతులు తిట్టిందో, ఎంత కేకలు వేసిందో, ఆమె సౌమ్యత అంతా ఎటు పీకిందేమో. వాడు ఒంటెలోడు పరిగెత్తుకొని వచ్చిండు, ఎందుకంటే ఒంటెకి తెలియదు అసలు ఇదంతా. ఎందుకంటే ఈమె తిట్టేది ఒంటెనే, కానీ ఒంటెకు భాష రాని కారణంగా అదేమి ఇంపాక్ట్ అవుతలేదు. చూడు, చేతబడేది దాన్ని చేయలేవు. ఒక జంతువుని చేతబడి చేద్దాం. నువ్వు ఏం చెప్తున్నావు దానికి తెలియాలి కదా. ఓ చిన్నపిల్లవాడికి చేతబడి తెలియదు వాడికి. మనం సాగొడతాం వాడిని, నీకేదో అయిందని. వాడిని మన ఉచ్చులోకి వాడిని మనం లాగుతాం, వాడిని తయారు కట్టి అట్లా చేసి నీకేదో అయింది రాదేదని చెప్పి. ఏమి లేవు అట్లాంటివి, నమ్మితే ఉన్నాయి. ఇదంతా అయిపోయింది. వాడు వచ్చి అనే లోపు వచ్చి వంట కాలు తీసి మళ్ళీ నవ్వుతుంది అని మేము ముట్టుకుంటే, అప్పుడు మమ్మీ వంట ఎక్కుతాం మమ్మీ అన్నది. బాబా వంట లేదేం లేదు దరిద్రం దానా అని గుమ్మ తీసుకుపోయింది. అసలు నేను వెళ్ళి అడిగా అతన్ని, నేను ఎక్కనా వంటే అని. చిన్న పిల్లాడని కూడా వంట ఎక్కుతున్నావు అంటే, నేను చూసినా నువ్వు కూడా వంట ఎక్కే తిరుగుతున్నావు కదా. నేను ఎక్కించుకున్నాను, అక్కడితో పోయింది. సో నమ్మితే ఉన్నాయిరా. అప్పుడు అంతెందుకు, నేను నమ్ముతున్నా నేను ఐఏఎస్ అవుతున్నారా లేదా? అందరూ కావట్లేదు. ఫస్ట్ నువ్వు నమ్మితే అవుతావు, ఆ దిశగా నువ్వు అడుగులేస్తావు. నువ్వు నమ్మాలి ఫస్ట్, బిలీఫ్ బిగిన్ అవుతుంది, ఆ తర్వాత ఆచరణ చేస్తే నీకు వస్తుంది. అట్టనే నెగిటివ్గా నమ్మినావు అనుకో, అది కూడా ఇంపాక్ట్ చేస్తుంది అంటుంది నేను. నిజానికి ఏ నమ్మకాలు లేవు అనుకో, నువ్వు ఐఏఎస్ ఎప్పుడు కావు, అలాగే నువ్వు ఎప్పుడు చేతపడుతూ మరణించు. ఈ ప్రపంచంలో మనసు యొక్క ఆటల నుంచి బయటపడగలిగే ఒకే ఒక్క వ్యక్తి జ్ఞానోదయం పొందిన వ్యక్తి. హీ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆఫ్ థాట్. మిగతా అందరూ ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతూనే ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. అంటే నాతో వాదులాడితే ప్రయోజనం లేదు. నిన్ను ప్రశంసిస్తే నువ్వు లొంగిపోతున్నావు, పొంగిపోతున్నావు అనుకో, నేను చేతబడి చేయొచ్చు. ఇంపాక్ట్ అవుతున్నావు నువ్వు.
నీకు సత్యంతో పని లేదు ఇప్పుడు. నువ్వు మాటలకి పడిపోయే టైప్ అవునా కదా. తద్వారా నువ్వు సత్యంతో పని లేకుండా చాలా థ్యాంక్ యూ, ఇప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అసలు నువ్వు వేసే పెయింటింగ్ ఆహాహో సార్ నాకు అర్థమైంది మీకు ఏం తెలియదు అని పెయింటింగ్ గురించి. ఓకే మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, ఐ వెల్ అండ్ గుడ్, బట్ నాకు తెలుసు నేను పెయింటింగ్ ఏంటి, ఇంకా ఏంటి సార్. సత్యంలో ఉన్నవాడు ఇట్లా ఉంటాడు. విషయం తెలియని వాడు ఎవడేం మెచ్చుకుంటే ఎవడు తిట్టిపోయాడు, నెక్స్ట్ వాడు అనవసరంగా తిట్టిపోయాడు, బాధపడ్డాడు. అంటే ఇంపాక్ట్ అవుతున్నావు నిరంతరం. సో ఇంపాక్ట్ అయ్యే మనసు యొక్క ఒకనొక చేష్టని దాని యొక్క పరాకాష్ట అంటే టూ మచ్ ఇంపాక్ట్ అయిపోయింది. యూ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. అన్న ఇప్పుడు రాజశ్యామల యోగం అని మనకి చేస్తుంటారు కదా, అవి కూడా ఈ కోవ కిందకి వస్తాయా? అన్ని థాటే. ఇప్పుడు నేను కూడా ఒకటి విన్నా, ఒక ఆయనకు ఫేమస్ పొలిటీషియన్ ఎవ్రీడే 3 సార్లు రాజశ్యామల యోగం చేస్తే గెలవడు ఆయన. గెలవరు. ఇప్పుడు మనకి కేసీఆర్ గెలుస్తారు ఎంతమంది చెప్పారు, గెలిచారు ఏమన్నా? ఇదంతా గాల్లో రాయడం అంతే. నువ్వు కూడా పెట్టుకొని ఎవరెవరు ఉన్నారో నీకు నోటికి వచ్చింది వాగు. గెలిచారా, నేను చెప్పింది జరిగిందను. గెలవలేదా, నువ్వు దానికి ఏం చెప్పక. ఇంకా అంత లంగలు ఉన్నారు సమాజంలో, ఎవరిదందా వాడు చేసుకుంటున్నాడు. అసలు వీళ్ళ జాతకాలంతా ఫేమస్ పర్సన్ సెలబ్రిటీస్ ఎందుకంటే అవి చెప్తే చూస్తారు కాబట్టి. నిజమైన యోగి నిజంగా జాతకం చెప్పేవాడికి అసలు పొలిటీషియన్ సెలబ్రిటీ అనే తేడా ఉండకూడదు. అవసరం ఉన్నవాడికి నువ్వు జాతకం చెప్తావు అంతే. రెండోది వీడి జాతకం బాగాలేదు అవన్నీ చేస్తున్నాడు బేసికలీ. ఇట్లాంటి అందుకే యుఎస్లో ఇలాంటివి నువ్వు ప్రొఫెషన్గా చేయడానికి లేదు, తీసి బొక్కలేస్తారు. నువ్వు దీన్ని ఒక సరదాగా చేయవలసిందే. అంటే దీన్ని కాదు కదా, అంటే లాస్ట్లో ఏదో అంటారు అనమాట దాన్ని, నేను మర్చిపోయినా. బాబు గోగిన్ అయితే బాగా చెప్తాడు. సో అక్కడ ముందే నువ్వు చెప్తావు జాతకం అనేది సరదా అండి, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. తద్వారా నువ్వు ఫ్రీ అయిపోయినావా లేదా? ఇప్పుడు నీకు నేను ఎంత చెప్పినా నువ్వు ఫీల్ కావు. ఇంకా ఈ ఒక్క విషయం చెప్పని కారణం చేత నువ్వు ఘోరంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఒక హోరీస్లో పనిచేస్తుంటే గేట్ పక్కన కూర్చొని బొమ్మలు సంవత్సరాలు వేసిన, అటుపక్క చిలక జ్యోతిష్యుడు. నా దగ్గరికి 2-3 వస్తే వాడి దగ్గర 100 మంది పెట్టులు గిరాకీ. నేను నాకు అదే ఇష్టం, పోర్ట్రేట్ ఎందుకు. వాడు నాకు చాలాసార్లు చెప్పేటోడు నీకు చిలికి ఇప్పిస్తా జ్యోతిష్యం చెప్పుకోవాలి. వాడు నన్ను ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది తెలుసా. ఒకసారి నాకు అనిపించింది కూడా చిలక కొనుక్కుందామని, కానీ అనుకున్నా వద్దు. వాడు చిలకని పంజరంలో వేసి బంధిస్తున్నాడు, అట్టనే నన్ను ఆలోచనతో బంధిస్తున్నాడు వీడు సేమ్. అయితే ఒకసారి బాగా లావున్న 2 వచ్చారు కప్పులు. నేను చూస్తున్నా ఎప్పుడు వాడు చెప్పే పిచ్చకుండా సలహాలని వినేవాడిని నేను. వాడికి ఏమీ తెలియదు, మహాలంగా వాడు నోటికి ఏది వస్తే చెప్పేటోడు. ఆ పైసా కామ్ కరెంట్ మంచిగా ఒక భక్తి భావనలో చెప్పేటోడు. బ్లాక్ శారీ పహన్ కే ఏ ఘర్ మే రక్కో 21 రోజులు దాని చుట్టూ తిరిగి ఇట్లా చెప్పేటోడు. 21 రోజుల తర్వాత ఏమవుతుంది, ఎట్లో అట్లా అవుతుంది, తర్వాత చూసుకుందని అంటాడు అన్నట్టు. సో అప్పటికి 500-600 నొక్కేటోడు. నాకు కూడా చాలాసార్లు అనిపించింది వీడే నయం నాకంటే. నేనేదో ఆర్ట్ గీర్టు ప్రతిసారి నాకు టెస్ట్ ఉంటుంది, బొమ్మ వేస్తే వానికి ఏ టెస్ట్ లేదు, ఫ్రీ అయిపోయింది ప్రపంచం నుంచి. ఏదోటి నోటికి వచ్చింది వాగితే అయిపోతుంది. అదేం ప్యూర్ సైన్స్ కాదు. ఒకసారి 2 వచ్చారు, వాళ్ళిద్దరు లావు ఉన్నారు కొంచెం. సో గురూజీ మాకు పిల్లలు అవుతలేరు అంటే, వాడు 1 మినిట్ అని నా దగ్గర ఇట్లా వంగి చెప్తున్నాడు. నాకు డౌటే వీళ్ళకి పిల్లలు అవుతారు అంటున్నాడు. వాడు రియల్ హ్యూమన్ నేచర్ అది. వాడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, వాడంతా వేరే చెప్తున్నాడు. తన దగ్గరికి ఎవరెవరు జాతకాలు చెప్పించుకోవాలని వస్తారో వాళ్ళందరికీ ఒకటి చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత నవ్వుకున్నట్టు. ఇదంతా నేను ప్రాక్టికల్గా ఒక 3-4 ఏళ్ళు చూసిన. సో నీ ట్రూ నేచర్ ఒకటి ఉంది, నీ బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉంది. బిలీఫ్ సిస్టమ్ అంతా మైండ్కి సంబంధించింది. నీ శరీరానికి ఏ నమ్మకాలు లేవు చూడు, నీ మైండ్కే నమ్మకాలు ఉంటాయి. సో ఈ బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అనేది కాదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ నీకుండి కొన్ని తప్పుడు ధారలు నువ్వు ఏర్పాటు చేసుకుంటే అది నిజమన్న భావన కలగొచ్చు. తద్వారా ఇంపాక్ట్ అవుతుంది. ఒక చిన్న జోక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు, హాస్పిటల్లో బూబల్లా ఉన్నాడంట, నర్స్ వచ్చింది, చిన్న అది ఇచ్చింది, దాన్ని ఏమంటారు జార్, సీసా లాంటిది, ఇందులో ఇది పట్టి పెట్టండి మూత్రం. దీనికి మేడం అంటే మూత్ర పరీక్ష చేయాలి, అంతకంటే ఏం పని ఉంటుంది దాంతో. సరే మేడం మూత్ర పరీక్ష చేయాలి కదా, పట్టి పెడతాను. ఎప్పుడు వస్తారు మీరు అంటే 1 గంట తర్వాత వస్తా. అంతలోనే ఆరెంజ్ జ్యూస్ కూడా వచ్చింది. ఇతను ఆరెంజ్ జ్యూస్ సగం తాగి
ఊరికే సరదాకని అందులో ఆరెంజ్ జ్యూస్ పట్టి పోసి పెట్టాడంట. ఆమె వచ్చింది, అదేంటండి మూత్రం ఇట్లా ఈ కలర్లో ఉందంటే, ఓ ఆ కలర్ ఉండకూడదా అని తాగేసినంట. తాగేసిన మళ్ళీ పోస్తే అందులోపే ఆమె మూర్చొచ్చి పడిపోయిందంట. ఇప్పుడు మూత్రమే తాగిండి అనుకోండి, ఎందుకంటే ఆమె నమ్మింది మూత్రం అనుకోండి. అది ఆరెంజ్ జ్యూస్ అని తెలిస్తే మూర్చపోవడం ఎక్కడ ఉంది? ఇప్పుడు అష్టావక్ర మహాగీతలో ఈ వాక్యం రజ్జు సర్పవత్. నా రాత్రి కూడా పోతున్నావు, ఒక తాడు కాలికి ఇట్లా తగిలింది, నువ్వు పాము అనుకుని అమ్మ అన్నావు, అనేసరికి ఆ తాడు ఇంకొకని వచ్చి మళ్ళీ ఇంకో కాలుకి పట్టుకుంది. అంత నువ్వు చేసిన చేష్టనే. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినావు. పొద్దున్నే చూస్తే తాడు ఉంది. మరణం నిజంగా సంభవించింది బికాజ్ యూ బిలీవ్డ్ దట్ ఈస్ ఎ స్నేక్. సో మళ్ళీ మొట్టమొదటి ప్రశ్న వేసి నేను ముగిస్తా. అసలు బ్లాక్ మ్యాజిక్ ఉందని నీకు తెలియనప్పుడు నీకు వచ్చే రోగానికి కానీ నొప్పికి కానీ కారణం అదే అని నీకు ఎట్లా తెలుసు? ఇది నా క్వశ్చన్. తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తే నువ్వు నమ్మడం మొదలైన తర్వాత నువ్వు కూడా దాన్ని తీసుకోవడం మొదలుపెడతావు. అవును, నాకు దీనివల్లే అయ్యింది. ఇట్లా జరుగుతుంది. నేనైతే మా ఊర్లో ఉన్నా కాబట్టి ఐ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ సో క్లోజ్లీ. ఒక మంత్రగాడి చేత ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అక్కడి నుంచి మా చిన్నాన్న పోతున్నారు. వాళ్ళు కొంచెం మెంటల్లీ అన్స్టేబుల్ ఆ వ్యక్తి అనమాట. పెళ్లి చేశారు ఒక అమ్మాయిని ఆస్తుల కోసం వాట్ ఎవర్. నేను మా చిన్నాన్న పోతున్నప్పుడు, ఏమిరా, మా చిన్నాన్న కొంచెం పెద్దరికంగా మాట్లాడేవాడు, ఏమిరా ఎందుకురా ఆశీర్వాదము అనేసరికి, ఇట్లా 21 రోజులు ఈయనతోన ఆశీర్వాదం తీసుకుంటే పిల్లలు పుడతారంట. ఆశీర్వాదం తీసుకుంటే పిల్లలు పుట్టరురా, ఏం చేస్తే పిల్లలు పుడతారు నేను చెప్తాను నీకు రా, 21 రోజులు నాకు వస్తా అని చెప్తున్నాడు. వీడికి పిల్లలు కాదురా, వీడికి ఆసక్తి లేదు విషయం మీద. సో పిల్లలకి ఆశీర్వాదానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఏ ప్రాణి ఎవడి ఆశీర్వాదం తీసుకోవట్లే. అన్ని గర్భం దాలుస్తున్నాయి, అన్ని పిల్లలు అంటుంది. డాక్టర్ లేరు, ప్రసూతి వైద్యశాల లేదు, మెడిసిన్ లేదు, దానమ్మ ఏది లేదు. ఎంత లష్ ఉంది చూడు అసలు. నమ్మితే అన్నీ ఉన్నాయి, నమ్మకుండా జీవితాన్ని చూడడం. అందుకే ఒకరోజు ఒక టాక్లో చెప్తే అందరికి నచ్చిన డైలాగ్ ఒక 10 మంది నాకు రిపీట్ కూడా చేశారు. నీ కాళ్ళ మీద నిలబడు, నమ్మకాల మీద కాదు. సో నమ్మితే నమ్మొద్దని నేను చెప్పాను. నువ్వు నమ్మితే మెల్లగా సత్యం అనిపిస్తుంది. అట్లాంటి ఒక భావన నీ మనసు. అంటే ఇప్పుడు నా హీరో క్యారెక్టర్ ఇట్లాంటిది నువ్వు చెప్పడం మొదలుపెట్టినావు. ఒక సంవత్సరం అదే సినిమా మీద పనిచేస్తే ఆ హీరో క్యారెక్టర్ రియల్ అన్నంత బాగా చెప్తుంటావు. అతను ఇట్లా వెళ్తాడు, ఇట్లా అంటాడు, అతను ఇట్లా అంటాడు. ఇట్ ఇస్ సో రియల్ దట్ హీరో ఇలా ఉండడమే కాదు, అతను ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఫైట్ చేస్తాడు, ఎట్లా తిరిగి చూస్తాడు, అతను లేడే. నువ్వు నమ్ముతున్నావు ఆ క్యారెక్టర్ని, దాన్ని నువ్వే ప్రాణప్రతిష్ఠ చేస్తేవి నీ మనసులో. సేమ్ థింగ్, అదే మైండ్ గేమ్ నడుస్తుంది నెగిటివ్గా. ఇక్కడేమో అతను సక్సెస్కి వాడుకుంటున్న తన ఇమాజినేషన్, నమ్మకాల్ని, ఇతను నెగిటివ్కి వాడుకున్నాడు. సో చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే, జపాన్లో ఇది చెప్పి ముగిస్తా, ఎవరికన్నా పిచ్చి వచ్చిందనుకో ఫస్ట్ ఇగ్నోర్ చేస్తారు కంప్లీట్గా. ఇగ్నోర్ చేస్తే విదిన్ 7 days ఎట్లాంటి వాటిని పిచ్చి తగ్గుతుంది. వాడు రాళ్ళు ఎత్తి కిందేస్తాడు, వస్తువులు కిందేస్తాడు, అరుస్తాడు, కేకలు వేస్తాడు. ఎప్పుడైతే అటెన్షన్ లేదని తెలుసుకున్నావో నీ పిచ్చి వెళ్ళిపోతుంది. రెండవది, నిజంగా సమస్య ఉందా, అటెన్షన్తో పని ఉండదు దానికి. అది ఉంటుంది. కడుపు నొప్పి నటించేవాడు వేరే, నిజంగా కడుపు నొచ్చేవాడు అడవిలో ఉన్న కింద పడి దొల్లుతాడు. వాడికి ఆడియన్స్తో పనిలే. దానికి నిజంగా సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ నిజమైనప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మరి ఇందుకు చేతబడికి హాస్పిటల్స్ లేవు. ఒక్క హాస్పిటల్ అన్నా అఫీషియల్గా సైంటిఫిక్గా లేదురా బాబు. అది బలంగా నమ్మినవాడు ఎట్లా ఈ మాట నమ్ముతాడు? సో ఇది ప్యూర్లీ సైంటిఫిక్ అనాలిసిస్. అంటే మైండ్ యొక్క ఒకనొక డైమెన్షన్ ఇది. ఏ నమ్మకాలు ఉండొద్దు మనిషికి. మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బిలీఫ్స్ వాట్స్ ఎవర్. లుక్ లైఫ్ ప్రాక్టికల్లీ, డూ లైఫ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్లీ. ఆ ప్రాక్టికాలిటీ ద్వారా వచ్చే అనుభవ సారాంశం నీ జీవితం కావాలి, కానీ నమ్మకాల ద్వారా వచ్చేది కాదు. తినకుండా కడుపు నిండుతుంది, నమ్ము చూద్దాం. ఊగకుండా పిల్లలైతే నమ్ము చూద్దాం.
నమ్మవయ్యా, చూద్దాం అవుతారేమో. కారు ఇంపాసిబుల్. మన మన ప్రకృతిలో అసలు మనం ఇంత ఎగ్జాంపుల్ ఇస్తున్నాం వల్ల ఏ ప్రాణి ఏ ఆశీర్వాదం లేకుండా హాయిగా ఉంటుంది, ఎవరి సహాయం లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటుంది, ఏ పుస్తకాలు చదవకుండా ప్రసవిస్తున్నాయి, ఏ మెడిసిన్ లేకుండా సర్వైవ్ అవుతున్నాయి. లైఫ్ అంతా బ్యూటిఫుల్. మనిషే పిచ్చినా కొడుకు, వాడికి ఇష్టం లేదు ఆనందంగా ఉండడం. దానికి కారణం తెలుసా? రోజంతా ఏం చేయాలో తెలుస్తలేదు. రకరకాల చెత్తంతా మైండ్కి పులుముకోవాలి, ఇంకా వాడు వచ్చిందో చెప్పుకోవాలి, వీడు వచ్చారంటే బాగా జిట్ అయ్యాలి, టై సెట్ అయిపోయి ఇంకా వాడు సానుభూతి చెప్పి ఇంకా తీసుకురాకాక మంది తీసుకురా మాట్లాడుకుని ఇంకా నడుస్తుంటుంది ఇది. యూ డోంట్ లైక్ టు బి హ్యాపీ. ఇట్లాంటి సత్సంగంలో నేను చాలా పాల్గొన్నా ఒకప్పుడు. ఇదే ఉండదు అబ్బా, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. మాట్లాడి 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 చెప్పుకొని పీకాడి ఇట్ కంటిన్యూస్. బికాస్ ఎవ్వరు దాని మూలంలోకి తొంగి చూడట్లే, అందరూ దాన్ని చర్చిస్తూ ఉన్నారు. సినిమా కథ చర్చిస్తారు చూడు సీరియస్గా. అసలు సినిమా కథనే అబద్ధం, హీరో అట్లా చేయడు. అలా కనుక ఆ సీన్ కనుక రాస్తే నేను పని చేయనని వెళ్ళిపోతున్నాడు. అది అబద్ధం రా డాడీ, అది దానికి నువ్వు అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు? సో ఒక్కొక్కసారి నీ నమ్మకము నీకు నిజమని అయ్యేంత ఒక భ్రాంతి కలిగజేస్తుంది. ఒక్కొక్కసారి ఇంపాక్ట్ కూడా అవుతుంది. రజ్జు సర్పోత్ రియల్లీ హ్యాపీనెస్. ఒక చిన్న జోక్ చెప్పి బాగా చెప్పుకుందాం. భూబల్ల తన భార్యతో పడుకున్నట్టు రాత్రి చిన్న గుడిసెల. సో భార్య ఉద్దేశం ఏంటంటే పెద్దలు తీసుకుందామని. ఆ ఉద్దేశంతో భూబల్లతో చెప్తుంది, ఏమండి చెప్పు నిద్రపోవాలి, నేను ఇప్పుడే పళ్ళు అమ్ముకొని వచ్చిన, అలసిపోయినా. ఇప్పుడు మా చిన్న ఇల్లు కదా, మంచం కదా చిన్నది, ఒక బాబు పుడితే ఎక్కడ పడుకోబెడతామండి అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది పెద్దలు తీసుకుందని ఏముంది అందులో అని చెప్తా. కానీ అతను అట్లా చెప్పలే. మంచం పక్కన జరిగి కొంచెం ఇంకా మధ్యలో పడుకోబెట్టుకుందాం, పడుకో ఇంకా అన్న తర్వాత ఇంకో కొడుకు పుడితే చూసి ఇంకో కొడుక ఇంకొంచెం జరిగిన మంచం వాడు కూడా మధ్యలోనే పడుకోబెడదాం పట్టు, మళ్ళీ గుద్దిందంట. మరి ఇంకో కొడుకు పుడితే అంటే వాడిని కూడా మధ్యలోనే పడుకోబెట్టుదాం అని చెప్పి జరగబోతూ కింద పడి కాలి రూపున్నాడు. కయ్య మొత్తుకుంటుంటే అందరు చుట్టుపక్కల వచ్చారు. ఏమైందంటే నాకు ఇంకా కొడుకే పుట్టలే కానీ నా కాలిర కొట్టిన వాడాలి. డిస్కషను బేస్డ్ ఆన్ ఇమాజినేషన్, కానీ రియల్గా కాలిరిగింది. సో నీ నమ్మకం బేస్డ్ ఆన్ ఒక థాట్, కానీ రియల్గా చచ్చిపోయాడు మనిషి. పరువు ఒక నమ్మకం కాదా, ప్రతిష్ట ఒక నమ్మకంగా చెప్పు. దానికోసం చచ్చిపోయి ఉన్నారు కదా. ఎంత హాయిగా ఉంది, పరువు లేదు నాకు, ప్రతిష్ట లేదు, నాకే గౌరవం లేదు, నన్ను ఎవడన్నా కించపరచుడు. ఇంకా ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు మాకు చేతబడి చేయండి, ఎప్పుడు చేస్తలేడు. అంతెందుకు హిప్నాటిస్ట్ని పోయి అడగండి, నాకు హిప్నాటిజం కాదని అనుకున్న వాడికి చేయలేరు. నిజం కదా, అక్కడే ఉంది మ్యాజిక్ అంతా. నన్ను చేయండి సార్, నేను ఇంపాసిబుల్ అయిపోయాక నేను చేయడాడు. ఎవడైతే మానసికంగా తన మైండ్ని తనకిస్తాడో, తన సజెషన్స్ని, మీరు పడుకుంటున్నారు, మీరు మెల్లగా పడుకుంటున్నారు, హాయిగా నా మాట వింటున్నారు, సజెషన్స్ అనమాట. ఆ మాట రిజనేట్ అయితే ఇట్లా మాట్లాడతారు బీవి పట్టాభరావు వీళ్ళంతా. మీరు ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నారు, మీరు ఒక ప్యాలెస్లో పడుకున్నారు, చూస్తున్నారు ప్యాలెస్ అంతా. ఆ తర్వాత ఇప్పుడు ఒక పేపర్ నలిపించాను, నేను చూసిన మా ఫ్రెండ్ హిప్నటైజ్ అయినట్లు. తర్వాత ఇంకొక ఫ్రెండ్ కూడా, వాడు మహా దొంగనా కొడుకు, ఇది వాడికి అంతా తెలుసు. 9th క్లాస్లో అందరితో పాటు వెళ్ళి వాడు పడుకున్నాడు ఇట్లా. మా సార్లు అందరూ చూస్తున్నారు, అందరికి పేపర్ ఇచ్చారు. 4 అయ్యారు హిప్నటైజ్. ఒకటికి మీరు కాదని చెప్పి పంపించారు. వాడు ప్రిపేర్ అయిపోయింది నటించాలని. నటించినప్పుడు ఎంత హిప్నటైజర్ చెప్పు, వాడు ప్రిపేర్ అయిపోయాడు. ఆ తర్వాత వాడు పక్కన చూసుకుంటే వాడు చేస్తున్నాడు అంతా. వాడు ముందే నాకు చెప్పిపోయింది కాబట్టి నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత మామూలు ఎర్రరంగు పేపర్ ఉంటుందా, నలిపిచ్చారు. ఇది గులాబీ పువ్వు, ఆ గులాబీ అంటే మీకు చాలా ఇష్టం, ఆ స్మెల్ మీరు పీల్చడంటే అని అందరు పీలిస్తే వీడు పిలుస్తున్నాడు. వాడు ఘోరంగా, వాడు పీల్చడం కాదు, లేచి
నాకు మస్తు నచ్చింది పువ్వు, నాకు మస్తు నచ్చింది పువ్వు, నాకు ఇంకా పూలు కావాలంటున్నాడు. వాడు చెప్పిండు వీడు హిప్నటైజ్ కాలేదు, నాటకాలు ఆడుతున్నాడు. ఏ బాబు చల్ అన్నాడు. అనేసరికి వాడు కళ్ళు దర్శనం అవుతున్నాడు. అట్లా చేయొద్దు బాబు, నువ్వు హిప్నటైజ్ కాలేదు. ఇక్కడ ఏ హిప్నటైజ్ అన్నట్టు ఇట్లా లేచి చిందులు చేయడు. వాడు ఒక సుషుప్తావస్థలు ఉంటాడు. మా సార్లంతా వాడు పట్టుకొని పై అంతా వాళ్ళు కుట్టారు. ఇదేం నటున్నారా నువ్వు అంటే, ఏమైంది సార్ చేస్తే ఏమవుతుంది, నేను ఏం చేసా సార్ అని వాడు మహాలంగా. వాడే ఒక పని చేసిండు ఒకసారి. బయట మిద్ద మీద 9:30, 10కి క్లాస్ ఉండేది. కొంచెం లేలే తిండి ఉన్నప్పుడు ఇంకా సార్ ఒకడు ఉంటాడు. చెప్పు లెసన్ చెప్పాలి అంటే అందరు ఫుల్ భయం. ఇట్లా యాప చెట్టు ఇట్లా కొమ్మ వచ్చి ఉండేదన్నమాట. ఇట్లా కొమ్మ దింపాలి, ఆకులు బీకాలి, చెప్పురా చెప్పు పెట్టని కొట్టాలి. అందులో ఒకడు సార్ దెబ్బ తాకుతుంది సార్, మీరు దాంతో కొడితే ఘోరంగా తాకుతుంది సార్, అసలు నువ్వు చదవకుండా మళ్ళీ అరుస్తున్నావా. తర్వాత ఒక మ్యాజిక్ జరిగింది ఆ రోజు. నెక్స్ట్ డే సేమ్ పిలిపించారు అందరు, చెప్పు చెట్టలేదా చెట్టేదిరా అంటే, నేను కొట్టేసిన రాత్రి కొమ్మ, నీ అమ్మ తెంపుతున్నావు కొడుతున్నావు నువ్వు, ఎంత దెబ్బ తాకుతుంది తెలుసా సార్, నాకు నీకు తెలియదు. ఆ కొమ్మలు అయిపోయేటట్లే నువ్వు పీక్తున్న కొద్ది వస్తున్నాయి. రాత్రి వచ్చి సార్ పిలిచి అడిగిండు హెడ్ మాస్టరు, ఇట్లా నరికినావు రా, మేము ఉండేదంతా ఆయింటుంది. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి రంపం తీసుకుని నరికినా సార్, నేను తెగ కొడుతున్నాడు సార్ వాడు చదువు తగిలే. నాకు వీటి దెబ్బలకు మీద నా ఫోకస్ ఉంది. ఇంటికి పోయి ఆ దెబ్బలు చూసి ఎప్పుడు చదువుతాను సార్ నేను, అసలు నేను డబ్బు క్యాండిడేట్ని, నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది పోయి కొడుతున్నాడేది సార్ ఆయన అంటే. ఆయనకి పిలిపించి వీడు కొట్టక సార్ వీడు చెప్తే, సరే లేరా నీకు అంత బాధపడుతున్నావు నాకు తెలీదు. ఇది ప్రాక్టికల్. సో నమ్మకాలు అనేది ఒక మనిషికి ఉండొచ్చు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఎవరికైనా అర్థమవుతుంది, హౌ డూ యూ నో తెలంగాణ నీదని, ఇంతే. ఇది అర్థమైతే నీకు మొత్తం అర్థమవుతుంది. చూడు సింపుల్ కదా. 2012కు ముందు నీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 2012 తర్వాత కరెక్ట్ అర్ధరాత్రి తర్వాత ఆ తెలంగాణ అయిపోయింది. ఎట్లా? దీనికి జవాబు కనుక్కొని నీ మైండే చిక్కుతుంది నీకు. ఈ ఒక్క విషయం మీద ఎంక్వైరీ చేస్తే ఎన్లైటన్మెంట్ అవుతుంది. హౌ డూ యూ, ఎట్లా నమ్ముతున్నావు దాన్ని? ఫిక్స్ చేశారు కదా దాన్ని. నువ్వెందుకు నమ్ముతున్నావురా? మేము అందరం ఫిక్స్ చేస్తావు నువ్వు అమ్మాయి అని, నమ్ముతావా? రేపే నీకు ఏమో పెద్ద మనిషి చేసి ఫంక్షన్ చేస్తా, యూట్యూబ్లో పెడతా, మస్తు పూలు పళ్ళని పంపిస్తారు. అట్లా ఎవరు నమ్మడు డాడీ. నమ్మితే అన్నీ నమ్ము. మరి నువ్వు అజ్ఞానివని నమ్ము, ఎవ్రీథింగ్ బిలీవ్ చేయి. మళ్ళీ కొన్ని తెలుసుకోవడం ఎందుకు? ఇప్పుడు పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని తెలుసు కదా, మళ్ళీ నువ్వెందుకు ప్రయత్నం చేయాలి? ప్రాక్టికల్గా తెలుసుకున్నా అయిపోయింది. నువ్వు ఇదేమో ప్రాక్టికల్ తెలుసుకోవాలి, మిగతావని నమ్ముతావు. ఐసా కైసా చెల్తా భయ్. నేనైతే డిక్లేర్ చేస్తున్నా, నాకేం నమ్మకాలు లేవు. నువ్వు డిక్లేర్ చేయి, ఉన్నాయా నీకు? తెలియదు. వెరీ గుడ్. నీకు నైస్. నాకైతే లేవు, ఒక్క నమ్మకం లేదు నాకు. ఇలా ఉండటం వల్ల నేను నరకానికి పోయినా ఐ డోంట్ మైండ్. నాకైతే నమ్మకాలు, నరకం కూడా ఒక నమ్మకమే బేసికలీ.